ఈరోజు మొబైల్ అన్నది ప్రతి ఒక్క వాళ్ళకి కూడా టెక్నాలజీ చేతిలో ఉండడం ఒక ఎత్తు అయితే నిజంగా నేరాలను అరికట్టడంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర గన్ అయితే ఉంటుంది కానీ పబ్లిక్ అందరి దగ్గర మొబైల్ కూడా వన్ ఆఫ్ ద వెపన్ లాంటిది. ఈరోజు ఎంత పెద్ద వెపన్ అంటే ఈరోజు ఒక క్రైమ్ సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే చాలా ఈజీగా క్యాప్చర్ చేసుకోవడానికి మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా చిన్నది ఇబ్బంది జరిగింది, ఎవరైనా ఒకరికి కొంచెం గొడవ పడ్డారు, తొందరగా ఒక వీడియో తీస్తున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. సో అటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా పబ్లిక్ తీసుకోవాలి. దానికి ఒకటి కూడా చెప్తున్నారు, ఈరోజు గవర్నమెంట్ తరఫున మేము కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఎవరైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మాకు ఇస్తే వాళ్ళ వివరాలను కూడా మేము గోప్యంగా ఉంచుతాము, పబ్లిక్ ఎటువంటి పరిస్థితులను చేయము, వాళ్ళకి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అంటే ఓవరాల్గా ఇక్కడ క్రైమ్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా నిందితులకి శిక్ష పడేయడం ఒక ఎత్తు అయితే అసలు ఆ క్రైమే జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి అని ఒకే ఒక కారణంతో ఈరోజు ఇన్ని ఏర్పాట్లు కూడా మేము చేసుకోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ టెక్నాలజీని ఉపయోగించుకొని మీకు చెప్పాము, ఇంతకు ముందు ఈ టెంపుల్స్ దగ్గర చాలా మ్యాక్సిమం జరిగేవి. సీసీ క్యామ్స్ లేక టెంపుల్ దగ్గర రథాలు తగలపెట్టడం అన్నదో లేకపోతే ఏదో ఒక రాముడు తలసేరు మనకు తెలుసు లాస్ట్ గవర్నమెంట్లో ఎన్ని జరిగినాయో. సో అటువంటి సంఘటనలు కూడా జరగకుండా ఈసారి మసీదుల దగ్గర, చర్చెస్ దగ్గర, టెంపుల్స్ దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ హాస్టల్సే కాదు, ప్రైవేట్ హాస్టల్స్ దగ్గర, లేడీస్ హాస్టల్స్ దగ్గర, స్కూల్స్ దగ్గర, కాలేజెస్ దగ్గర ప్రతి ఒక్క ఏరియాలని కూడా అంటే ఎట్టి పరిస్థితుల్లోని నేరం చేసిన వాడు ఎటువైపు వెళ్ళినా ఆ కెమెరాలో క్యాప్చర్ అవ్వాలి. సో ఆ రకంగా కెమెరాస్ని కూడా మేము ఏర్పాటు చేయడానికి కూడా మేము చేస్తున్నాం. గౌరవ సీఎం గారి దయ వల్ల ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మంచి రోజులు వచ్చినాయి. ఎందుకంటే లాస్ట్ టైం మేము ఇప్పుడు లాస్ట్ 5 సంవత్సరాల్లోని కనీసం ఫండ్స్ కూడా ఉండేవి కాదు, MOPF ఫండ్స్ కూడా ఎప్పుడు ఉండేవి కాదు. అలాంటిది మొత్తం AMCలోని 10 crores రూపీస్ కూడా విడుదల చేయడం జరిగింది. మ్యాచింగ్ గ్రాంట్ కింద 61 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది. మాకు కూడా ఇప్పుడు వెహికల్స్కి సంబంధించి కానీ ప్రతి ఒక్క ఇష్యూలోని కూడా ఎక్కడ కూడా రాజీ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తెన్ చేయాలని కూడా గౌరవ సీఎం గారు కూడా భావించడం కూడా జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఇంకొక విషయం కూడా చెప్తున్నామండి, ఉమెన్ సేఫ్టీ విషయంలో ఎట్టి పరిస్థితుల నుండి మనకి 112 ఒకటి ఉంది, 100 ఒకటి ఉంది. 100కి చేసినా 112కి చేసినా ఒక దగ్గర ల్యాండ్ అవుతుంది. కాబట్టి అది చాలా యాక్టివ్గా ఉంది ఆ నెంబర్ కూడా. కాబట్టి ఎవరైనా ఎటువంటి సిచ్యువేషన్లో అయినా ఉన్నప్పుడు కూడా ఈ నెంబర్స్కి కూడా డైల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా మనం రక్షణ ఇవ్వడానికి, వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి వీలుగా ఉంటుందని మాత్రం చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుందండి. లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు ఒకటే విషయం చెప్తున్నాం, లాస్ట్ టైం చెప్పాం, చాలామంది ప్రతిపక్షాల వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు, వాటన్నిటి గురించి కూడా కాదు. కానీ మాకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత నేపథ్యంలో ఈరోజు మహిళల భద్రత విషయంలో మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా ఇప్పటి వరకు 3 months 4 months కాలంలో మహిళల మీద అఘాయిత్యాలు ఎక్కడైనా జరిగినాయి అంటే ఇమ్మీడియట్గా వితిన్ అవర్స్లో 24 hours 48 hours వితిన్ అవర్స్లో మేము పట్టుకుని రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. ఇది కాలయాపన జరగకూడదు అనే ఒకే ఉద్దేశంతో ఇలాంటి కేసెస్ని ఈరోజు స్పెషల్ కోర్టులు కూడా మేము అడిగి స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేసుకొని స్పెషల్ కోర్టుల ద్వారా తొందరగా నిందితులకు శిక్ష పడే ఏర్పాటు చేస్తున్నాము. అంటేనే ఈరోజు మహిళల భద్రత విషయంలో గవర్నమెంట్ ఎంత ఇనిషియేషన్ తీసుకుంటుందో, గౌరవ చంద్రబాబు నాయుడు గారు దీని పట్ల ఎంత ముందు చూపుగా ఆలోచిస్తున్నారో మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. నాకు తెలిసి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిన, నేను ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఎక్కడైనా మహిళల భద్రత విషయంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని ఆయన దృష్టికి వస్తే ఇమీడియట్గా ఆ లోకల్ ఎస్పీతో డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి ఈరోజు ఏ ముఖ్యమంత్రి అంటే డైరెక్ట్గా ఎస్పీలతో మాట్లాడే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు డైరెక్ట్గా ఎస్పీకి ఫోన్ చేసి ఏం జరిగింది నాకు ఇమీడియట్గా ఒకసారి రెస్పాండ్ అవ్వండి, ఇమీడియట్గా అక్కడ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి తీసుకొని వాళ్ళని కూడా కొంచెం చెప్పాలంటే పరిగెట్టించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోని మహిళల భద్రత విషయంలో, చిన్నారుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాట ఏదైతే ఉందో నేరం చేయాలి అన్న ఆలోచన రావటమే చాలా కష్టంగా ఈరోజు పరిస్థితి. అంటే నేరం చేయాలన్న ఆలోచన కూడా రాకుండా, నేరం చేయాలన్న ఆలోచన రావటమే భయపడేటట్టుగా ఈరోజు గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంటుంది. మీకు ఇందాక మీకు ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఆ నిందితుడి మీద ఆల్రెడీ 37 కేసెస్ ఉన్నాయి. అవి కాక రేప్ కేసెస్ కూడా ఉన్నాయి అతని మీద. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే థెఫ్ట్ ఉంటుంది, రేప్ ఉంటుంది. అంటే కొన్ని రేప్ కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ, కొన్ని థెఫ్ట్ కేసెస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. కేసెస్ అయితే రేప్ కేసెస్ అయితే రిజిస్టర్ కావట్లే. కొంతమంది చెప్పిన మేము మా ఇన్వెస్టిగేషన్లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూస్తే చాలా మట్టుకు రేపులు కూడా ఉన్నాయి, అతను చేస్తాడు.
కానీ చాలా మంది కేసు రిజిస్టర్ చేయడానికి కూడా, అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, కొంతమంది పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కానీ, కొంతమంది కొంచెం పరువు గల కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కానీ చాలా మంది బయటికి రారు. వాళ్ళు పరువు గురించి ఆలోచించుకొని బయటికి రాకుండా అలా చెప్పే పరిస్థితులు కూడా ఉండట్లే. అంత నెటోరియస్ క్రిమినల్స్ అనమాట వీళ్ళు. అందువల్లనే సార్ చాలా క్లియర్గా వీళ్ళకి ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి తొందరగా శిక్ష పడి ఏర్పాటు చేయాలని మాత్రం ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. మైనస్ ఉన్నారండి. జువెనల్కి ఆల్రెడీ పంపించారు. పంపించారండి, రిమాండ్కి పంపించారు జువెనల్కి. అంటే విషయం ఏంటంటే మైనస్ కూడా ఇలాంటి విషయాలు మీకు ఈ కేసు గురించి నేను చదివితే ఈ 37 కేసెస్ కూడా ఇతగాడు కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ 14 ఏజ్ 14 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఆ ఏజ్ నుంచే మనోడు ఇదే పని అనమాట. నాకు తెలిసి తనకి 32 years అనుకుంటా ఇంచుమించుగా. అంటే అప్పటి నుంచి కూడా వీళ్ళు ఇదే పందాలో వెళ్తున్నారు. ఈరోజు అనకూడదు కానీ టెక్నాలజీని బేస్ చేసుకుని పట్టుకోగలిగాం కాబట్టి దొరికారు వీళ్ళు. వీళ్ళ మీద ఇన్ని కేసెస్ ఫైల్ అయి ఉన్నాయి. అందువల్లనే స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసుకుని తొందరగా నిందితులకు శిక్ష పడి ఏర్పాటు చేస్తున్నాం. ఒకే గ్యాంగ్ అండి, ఒకే గ్యాంగ్ ఇదంతా, ఒకే గ్యాంగ్. అందులోని పిల్లలు కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఈ పిల్లలు కూడా రీసెంట్గా యాడ్ అయ్యారు ఈ గ్యాంగ్లోకి, రీసెంట్గా యాడ్ అయ్యారు. ఎస్, మీరు అన్నది కూడా కరెక్టే. ఇప్పుడు విషయం ఏంటంటే క్రైమ్ అన్నది ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఫర్దర్ మనకి కంటిన్యూటివ్ క్రైమ్ అన్నది జరుగుతూనే ఉంది. ఇప్పుడు కొన్ని ఇష్యూస్లో మనం పర్టికులర్గా ట్రిగర్ అవుతున్నాయి కొన్ని సందర్భాలు. ఇప్పుడు సత్యసాయి ఇష్యూ అవనివ్వండి, లాస్ట్ టైం బాపట్ల ఇష్యూ అవనివ్వండి. ఒకటేంటంటే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంక వేరే పని ఏమీ పెట్టుకోకుండా ఆ కేసు మీదే మనం ఉండి, మీరు బాపట్ల ఇష్యూ జరిగిన తర్వాత విత్ ఇన్ 42 hours నిందితులు పట్టుకున్నారు. మీకు విషయం చెప్పిన